పౌలు ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా దేవునికి మహిమ కలుగునట్లుగా మీరు ఇది చెయ్యండి అనే మాట అంటున్నాడు 7వ వచనంలో. కాగా క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునట్లు మీరు ఒకరినొకడు చేర్చుకోండి. ప్రైజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అయ్యా ఒకరినొకరు పట్టించుకుంటే దేవునికి మహిమ. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఒకరికొకరు సహాయం చేయండి. ఎవరైనా వస్తారు, పెద్దవాళ్ళు వచ్చారు, కుర్చీ కొరకు అటు ఇటు చూస్తూ ఉంటారు, ఏం ఎరగనట్టుగా కూర్చోబాకండి. యూ ఆఫర్ యువర్ చైర్, ఇట్స్ ఓకే. నీ కుర్చీని అందించు. యూ కెన్ సిట్ సమ్వేర్. వాళ్ళు పెద్దవాళ్ళు, గౌరవిద్దాం. కొంచెం వారు నిలబడడానికి కొంచెం ఎట్లా ఉంటుంది, వాళ్ళకు మనసు నీట్గా ఉండదు, కొంచెం ఇబ్బంది పడతారు. యూ ఆఫర్ యువర్ చైర్. అలా చేయటం వల్ల ఏమవుతుంది ప్రియులారా? వీఆర్ గ్లోరిఫైయింగ్ గాడ్. యు గ్లోరిఫైయింగ్, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. సో ఎవ్రీ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్, దయతో మంచితనముతో చేసే ఏ పని అయినా కూడా ప్రియులారా దేవునికి మహిమ చెల్లిస్తుంది. దేవునికి మహిమ. ఎవరైనా దుఃఖంగా కనిపించారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు కూర్చోనండి. కూర్చొని బ్రదర్, సిస్టర్ అంతా ఓకేనా, నేనేమైనా ప్రార్థన చేయమంటారా, నేనేమైనా సహాయం చేయగలనా, లెట్స్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమి ఎరగనట్టుగా పట్టించుకోకుండా ఉండబాకండి ప్రియులారా. నేను అదే మనకు నేర్పిస్తూ ఉన్నాను. ఎంతమంది ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు. అవన్నీ ఫాలో అవుతున్నారా లేదా అంటే ఎక్కడ కనిపిస్తుందండి? ఇక్కడ కనిపిస్తుంది కదా, చర్చ్లో మనకు కనిపిస్తుంది. పట్టించుకున్నప్పుడు, ఒకరినొకరు పట్టించుకున్నప్పుడు కనిపిస్తుంది కదా. సో లెట్ us be people who will take care of one another. అది దేవుడికి మహిమ ప్రియులారా. అందుకని మనం ఈ కార్యాలు వదిలిపెట్టకూడదు.